వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివని చెప్తారు. సో, అయితే అపోహలు చాలా ఉన్నాయి. కొన్ని రకాల కాంబినేషన్స్ తినకూడదని. ఇక అంతే కాకుండా కొన్ని రకాల ఆకుకూరలు తీసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని. అసలు వాస్తవం ఎంత? తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలేంటి? వాటిలో ఉన్న పోషక విలువలేంటి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ డాక్టర్ శ్రీలత గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మేడం. జనరల్‌గానే ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అయితే కొన్ని సీజన్స్‌లో అసలు తీసుకోము. తీసుకుంటే అనారోగ్య సమస్యలొస్తాయి ఇలా చెప్తూ ఉంటారు. ఇంకా కొన్ని కాంబినేషన్స్ కూడా మంచివి కాదని చెప్తూ ఉంటారు. ఇలాగే ఉండాలని, ఇలాగే వండాలని, ఇలాంటి ప్లేసెస్ నుంచి తీసుకోవాలని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఒక ప్రముఖ డైటీషియన్‌గా మీరు ఏం చెప్తారు మ్యామ్ వీటి గురించి? సో మంచి టాపిక్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఆకుకూర అంటే చాలా మందిలో అపోహ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క గృహిణి ఎవరైతే కుక్ చేస్తున్నారో మేల్ కానీ ఫీమేల్ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయా వాటిలో ఎక్సలెంట్ అంటే మనము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అని చెప్పొచ్చు. అది చాలామంది ఏమనుకుంటారంటే నేను ఆ ఫుడ్ గ్రూప్ తీసుకుంటే ఎక్సలెంట్. ఇందులో మనకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అవి లభిస్తాయి అన్నమాట. మిగతా ఏ ఆహారంలో ఇంత మోతాదులో లభించవు. సో మనకి ప్రోటీన్ తక్కువగా ఉంటుంది ఆర్ మినిమల్ నెగ్లిజిబుల్ ఎలిమెంట్స్, ఫ్యాట్ ఉండదు. తప్పితే మిగతావన్నీ రకాల న్యూట్రియంట్స్ లభిస్తాయి అన్నమాట. సో ఆకుకూరల్ని శుభ్రంగా వాటికి రూట్స్ తీసేసి నీట్గా కడిగేసి నీళ్ళు వార్చిన తర్వాత వాటిని సన్నగా తరిగేసి మనం దాన్ని కర్రీ కానీ పప్పు కానీ చట్నీ కానీ కొన్ని ఆకుకూరల్ని మనం రాగా వాడుకోవచ్చు. లైక్ పుదీనా కొత్తిమీర వాటిని పేస్ట్ చేసి పెరుగులో కలుపుకొని వాడుకోవచ్చు. లస్సీలాగా కానీ రైతా కానీ మనకు చాలా శ్రేష్టం. అలాగే మనం కొత్తిమీర ప్రతి కూరలో మనం కొత్తిమీర వేసుకోవచ్చు. అదొక మంచి సోర్స్ మనకి రకరకాల వైటమిన్స్ మినరల్స్. సో ఆకుకూరని బాగా మగ్గించేసి నూనెలో వేస్తే న్యూట్రియంట్ లాట్సెస్ ఉంటాయి. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో కాడలలో మనకి ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది స్టాక్స్లో. సో అందుకే కాడలు ఖచ్చితంగా వాడాలి. చాలామంది ఆ కాడలను తీసేసి ఉట్టి ఆకులు వాడుతూ ఉంటారు. సో న్యూట్రిషన్ ఆకుల కన్నా ఎక్కువ కాడల్లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ గుడ్ ఫైబర్. ఆ ఫైబర్ మనకి రకరకాల హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట శరీరంలో. మీరు ఎటువంటి ఇంపార్టెంట్ ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలన్నా కూడా ఫైబర్ కావాలి మనకి. మోషన్ ఫ్రీగా ఉండాలన్నా ఫైబర్ కావాలి. కొలెస్ట్రాల్ తగ్గించాలన్నా ఫైబర్ కావాలి. షుగర్ కంట్రోల్లో ఉండాలి, ఫైబర్ కావాలి. మీరు ఎటువంటి సమస్య చెప్పినా మనకు ఫైబర్ అవసరం. సో మీకు అలాంటి ఎక్సలెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఆకుకూరలోంచి లభిస్తాయి. తర్వాత మనకు కంటి చూపు తీసుకుందాము. వైటమిన్ ఏ కావాలి. సో మనకు కొన్ని ఏజ్ దాటిన తర్వాత ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అనే ప్రాబ్లం వస్తుంది, ఏఎండి అంటారు. సో అది రాకుండా మనం ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే మనకు ఏజ్ రిలేటెడ్ కాగ్నిటివ్ డిక్లైన్ అని ఉంటుంది. సో అది రాకుండా కూడా మనం ఆకుకూరలు తీసుకోవాలి. మనకి డిమెన్షియా కానీ ఆల్జమైర్స్ కానీ పార్కిన్సన్స్ కానీ ఇలాంటి రకరకాల న్యూరలాజికల్ డిజీజెస్ని రాకుండా మన హెరిడిటరీలో ఉంటే మనం దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు లేదా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఆకుకూరలు అనేవి మనకి చాలా శ్రేష్టం, అలా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు హైపర్ టెన్సివ్ పేషెంట్స్ ఉంటారు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో మనము ఈ ఆకుకూరలు బాగా ఇస్తే ఇందులో ఉండే పొటాషియం వాళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే డయాబెటీస్కి షుగర్స్ బాగా కంట్రోల్ చేస్తుంది. సో మనకి వైటమిన్ ఏ డెఫిషియన్సీ పిల్లల్లో మనకి ఇండియాలో చాలా లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ రెటినల్ ప్రాబ్లమ్స్ అనమాట. వాళ్ళకి కెరోటోమలేషియా వచ్చి కంప్లీట్ ఐసైట్ లాస్ అయ్యినట్టు మనకు చాలా వేలలో పిల్లలు ఉన్నారు మనకి. అండర్ ఏజ్ ఆఫ్ 5 కొన్ని లక్షల మందిలో వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంది. సో మనము అందరికీ ఆకుకూరలు ఇచ్చేలాగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలకు చాలా ఇంపార్టెంట్, లాక్టేటింగ్ విమెన్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇలా వైటమిన్ ఏ, ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు కూడా మనం ఆకుకూరలు బాగా ఇస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాని కరెక్ట్ చేయొచ్చు. అలాగే B9 ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కూడా మనకి ఆకుకూరలతో కరెక్ట్ అవుతుంది. అలాగే ఎవరికైనా లో ఇమ్యూన్ సిస్టమ్, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆస్తమా అటాక్స్ అలా, సో వీళ్ళకి కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ లంగ్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. అలాగే ఎవరికైనా ఇంకా రకరకాల ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మోకాలు నొప్పులు, కానీ వాళ్ళకు కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఆకుకూరలు అనేది ఎక్సలెంట్ ఫుడ్. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఇందులో మంచి కాల్షియం లభిస్తుంది, అది ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. సో కాంబినేషన్స్కి వచ్చేసరికి మనకి కాల్షియం అనేది పాలకూరలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆక్సాలిక్ యాసిడ్ మనకి టొమాటోలో ఉంటుంది.
సో ఈ రెండు కలిపి వండితే కనుక కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి కలిపి వండకూడదు. తప్పితే మనము పాలకూరను అలాగే చేసుకోవచ్చు, టొమాటోని అలాగే చేసుకోవచ్చు, కలుపుకూడదు. మిగతా రకాల ఆకుకూరల్లో మీరు టొమాటో వేసి చేయొచ్చు అనమాట. సో ఇది ఒక అపోహ. ట్రూత్ ఏంటంటే కాంబినేషన్ కాకుండా వేరే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి చాలామంది ఆకుకూరలు తీసుకుంటే స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు. అలాగే వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకుంటే లూజ్ మోషన్స్ అవుతాయి అంటారు. సో ఇలాంటివన్నీ మనకి ఒక మిత్ అనమాట. సో ఆకుకూరలు నేను చెప్పినట్టుగా మనకి తల వెంట్రుకల నుంచి కాలు గోటి వరకు చాలా ఇంపార్టెంట్. సో ప్రతిరోజు ఆకుకూరలు తినాలి. వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఖచ్చితంగా తినాల్సిందే అనమాట. B12 డెఫిషియన్సీ, B9 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ కర్రీస్ అయిపోయింది కాబట్టి మనము ఒకటి ఏం గుర్తుంచుకోవాలంటే స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి, హెరిడిటరీలో వస్తున్నాయా, నీళ్లు తక్కువగా తాగుతున్నామా, లేకపోతే సోర్స్ ఆఫ్ స్టోన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఆకుకూరల్ని మాత్రం అవాయిడ్ చేయకూడదు. వాళ్ళు శుభ్రంగా హైడ్రేట్ చేసుకుంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండదు. సో సాల్ట్స్ బయట వచ్చేస్తాయి. యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతే స్టోన్స్ ఫామ్ అవుతాయి. కానీ ఆకుకూరలతో మాత్రం ఉండకూడదు. అలాంటి పర్టికులర్ డిసీజ్ ఉంది వాళ్ళు తీసుకోకూడదు ఆకుకూరలు అలా ఉంటుందా మ్యామ్? నాకు తెలిసినంత మట్టుకైతే అలాంటి డిసీజెస్ లేవు. చాలా మటుకు మనకి మెడికల్ ప్రొఫెషనల్స్, కొంతమంది డైటిషియన్స్ క్రానిక్ కిడ్నీ డిజీజ్లో అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ మా హెల్త్ కేర్ ప్రాక్టీస్లో నేను పాస్ట్ 2 decadesగా అయితే నేను ఎప్పుడూ లీచింగ్ టెక్నిక్ కానీ అవాయిడ్ అని మాత్రం చెప్పను. చాలా హైపర్కెలీమియా అంటే 5.3 అబోవ్ ఉంటుంది. కట్ ఆఫ్ పాయింట్ ఇస్ 2, 5.2 దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మోతాదుగా ఆర్ అప్పుడప్పుడు తీసుకోమని చెప్తాను. క్రానిక్ కిడ్నీ డిజీజ్లో యాజ్ సచ్ వాళ్ళకు రీనల్ ఎనీమియా ఉంటుంది. మన ఎరిథ్రోపాయిసిస్ అనే ప్రాసెస్ కిడ్నీలో జరగక వాళ్ళకి చాలా తక్కువ హిమోగ్లోబిన్ ఉంటుంది. సో వాళ్ళు తినే ఆహారంలో వెజిటేరియనే ఉంటారు మోస్ట్లీ ఇండియన్స్. అలాగే కిడ్నీ ప్రాబ్లం వచ్చినా ఇంకా తగ్గించుకుంటారు. సో వాళ్ళకి మనం ఆకుకూరలు కూడా తగ్గించే ఎక్కువ నీరసం వచ్చేస్తుంది. అందుకే తక్కువ పొటాషియం ఉండే ఆకుకూరని నేను ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. బట్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని మాత్రం చెప్పను. ఇంతకీ లూజ్ మోషన్స్, అక్యూట్ డయేరియా, మ్యాల్అబ్జార్ప్షన్ ఉన్న వాళ్ళకి కొద్ది రోజులు ఆపుతాము. లేదా వాటిని నీట్గా కడిగేసి వాటిని మ్యాష్ చేసి అలా ఇవ్వడం కానీ కుక్ చేసి ఇవ్వడం కానీ చేస్తాం. బట్ యాజ్ సచ్ కాంట్రా ఇండికేషన్ మాత్రం ఆకుకూరలో ఏమి చేయకూడదు మనం. మ్యామ్ అయితే జనరల్గానే ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర ఇలాంటివి ఒక 2-3 రకాలే కనిపిస్తూ ఉంటాయి. అసలు అంటే మనం ఇలాంటి ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకోవాలి, ఇన్ని రకాలు ఉన్నాయంటే ఒక 4-5 పేర్లు అంటే ఏమున్నాయి మ్యామ్? ఓకే. సో ఆకుకూరలు అంటే పాలకూర అని అందరికీ తెలిసింది. సో అలానే కాకుండా సో ఇప్పుడు వరకు నేను చెప్పినట్టు పాలకూర టొమాటో కాంబినేషన్లో తీసుకుంటే స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటాయి. పుట్టి పాలకూర అంటే టేస్టీగా ఉంటుందని, ఈజీగా ప్రిపేర్ అవుతుందని అది చూస్ చేస్తారు. మనకి పాలకూర కానీ, తోటకూర, గోంగూర మనకి ఎంత ముదురు ఆకు పచ్చగా ఆకు ఉంటే మనకు అంత న్యూట్రిషన్ ఉంటుంది అనమాట. మనకి చుక్కకూర ఉంటుంది, అది కాస్త పులుపుగా ఉంటుంది గోంగూర లాగానే. సో చుక్కకూర కూడా చాలా శ్రేష్టం. బచ్చల ఆకు ఉంటుంది, అది కూడా ముదురు ఆకు పచ్చలో ఉంటుంది. ఉల్లి కాడలు ఉంటాయి మనకి. మెంతి కూర కానీ, గంగబయల్ కూర కానీ, తెల్లగల్జేరాకు, పిండి కూర కానీ, కోయి కూర, కోయి తోటకూర అంటారు. సో అలా ఉంటుంది. తర్వాత పొన్నగంటి ఆకు అని, పుదీనాను కూడా మనం చట్నీ లాగా చేసుకోవచ్చు. తర్వాత చామకూర ఆకు ఉంటుంది, ముల్లంగి ఆకులు, బీట్రూట్ ఆకులు. ముల్లంగి ఆకులు చాలా శ్రేష్టం. అంతే ఎందుకండి, మనం గోబీ, కాలీఫ్లవర్ దాని చుట్టూగా ఉండే ఆకులు ఏవైతే ఉంటాయో కాలీఫ్లవర్ గ్రీన్స్, అందులో 40 milligrams ఐరన్ ఉంటుంది. సో వాటిని కొంచెం ముదురుగా ఉంటాయి. మనం వాటిని నీట్గా కడిగి సన్నగా తరిగి తీసుకుంటే మనకు ఎక్సలెంట్ న్యూట్రియంట్స్ లభిస్తాయి అన్నమాట. అలాగే మనకి కొన్ని రీజన్స్లో శనగల్ని చిన్నగా ఉన్నప్పుడు ఆకుకూర వస్తుంది కదా, వాటిని కూడా వేసేసుకుంటారు. శనగ ఆకులు చిన్న చిన్నగా కట్టల్లాగా అమ్ముతారు, అది కూడా ఎక్సలెంట్ సోర్స్. చాలా ముదురుగా ఉంటాయి ఆకులు, డార్క్ గ్రీన్గా ఉంటాయి, ఎక్సలెంట్ న్యూట్రిషన్. అలాగే మనకి ఆవ ఆకులు కూడా వేస్తూ ఉంటారు. సర్సొంకా సాగ్ అని పంజాబీస్ వాడతారు. నేమ్ ఎనీథింగ్, మనకు హైదరాబాద్లో అట్లీస్ట్ 20 to 25 వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ వస్తాయి అన్నమాట. చెనంగాకు అని ఉంటుంది, అది కూడా చాలా మనకి ఆకలిని పెంచుతుంది అనమాట. ఎవరికైతే సిక్నెస్తో రికవరీ అవుతారు కన్వాలసెన్స్ పీరియడ్లో, వాళ్ళకి ఎనీమియా ఉండడం కానీ, ఏవైనా పురుగులు ఉంటే కానీ చెనంగాకు అనేది చాలా మంచిది అనమాట. సో మనకు అలా రకరకాల ఆకులు ఉన్నాయి, అన్నీ వాడుకోవచ్చు, మనకి ఎటు నష్టం ఉండదు.
చక్కగా చెప్పారు. అంటే చాలా మంది గూడా ఒక 2, 3 రకాలే తీసుకుంటూ ఉంటారు. సో, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందని గూడా చెప్తూ ఉంటారు. అయితే ఇన్ని రకాల ఆకుకూరలున్నాయి. సో, అందుబాటులో ఉన్నంత వరకు తీసుకొని వాటిని వాడుకునే ప్రయత్నం చేయాలని కోరుకుందాం. ఇంకొకటేంటంటే మ్యామ్ జనరల్‌గా ఆకుకూరలు అనగానే కొంతమంది డీప్ ఫ్రై చేసి తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో డీప్ ఫ్రై అనేది హ్మ్. రాంగ్ కాన్సెప్ట్. సో ఫుల్లీ అలా చేయకూడదు. బాగా ఫ్రై చేయడము, దాంతో రకరకాల రెసిపీస్ గూడా తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. న్యూట్రిషన్ అనేది అందుతదా అట్లా చేయడం వల్ల? అది అందరికీ తెలిసింది అందదు. బట్ హ్మ్. స్టిల్ అందరూ తీసుకుంటారు. హ్మ్. సో ఆకుకూరలు నచ్చుకోని వాళ్ళు హ్మ్. ఆర్ ఇలా బాగా ఫ్రై చేసుకునే వాళ్ళు మునగాకు ఉంటుంది కదా! హ్మ్. దాన్ని నీట్‌గా కడిగేసి ఆరబెట్టేసుకొని పొడి చేసుకోవచ్చు. హ్మ్. దాన్ని వాటర్‌లో కలిపి తీసుకోవడం కానీ, చపాతీ పిండిలో వేయడం కానీ, హ్మ్. పప్పులో వేయడం కానీ, మనం ఎటువంటి రైతాలో కానీ అలా చేసుకోవచ్చు. మునగాకు కూడా చాలా శ్రేష్టం. హ్మ్. అలాగే మనకి చింత చిగురు సీజన్‌లో వచ్చినప్పుడు దాన్ని ఆకు పప్పులో వేసుకోవడం గానీ, చట్నీ చేసుకోవడం కానీ, మనం వినాయక చవితికి కూడా మనం చేస్తూ ఉంటాం. అవును. ఆకుకూర హ్మ్. చట్నీలు. హ్మ్. సో, అలా మనకి సీజన్‌గా వచ్చినప్పుడు చాలా ఆకుకూరలు ఉంటాయి. సో, పప్పులో వేసి చేయడము శ్రేష్టం. హ్మ్. పప్పులో వేసి చేయడము, లేదు దాన్ని ఉల్లిపాయల కూరల కింద హ్మ్. చేసుకోవచ్చు. లేదు కాంబినేషన్ కూరగాయల్లో కూడా వేసుకోవచ్చు. హ్మ్. లేదు రోటి పచ్చళ్ళు, హ్మ్. పుదీనా పచ్చడి, కొత్తిమీర, గోంగూర ఇలా చేసుకుంటే మంచిది కాంబినేషన్‌లో. చిన్న పిల్లలు తినలేరు అన్న వాళ్ళకి మనం వాటిని గుజ్జు కింద చేసి చపాతీ పిండిలో వేసి హ్మ్. దాన్ని పరాటా లాగా చేసుకోవచ్చు. గుజరాతీస్ చూస్తే మేథికా పరాటా హ్మ్. కానీ, మేథికా ఖాక్రా చేస్తూ ఉంటారు. హ్మ్. తేప్లా చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ ఒక ఎక్సలెంట్ రెసిపీస్ అన్నమాట. మనం డ్రైడ్ ఫార్మ్‌లో కానీ అలా చేసుకోవచ్చు. లస్సీ ఫార్మ్‌లో చేసి ఇవ్వచ్చు పిల్లలకి. యెస్. సో, ఆకుకూరలు ప్రతి ఒక్కరికి పీడియాట్రిక్ నుండి జీరియాట్రిక్‌కి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. హ్మ్. సో, డిఫరెంట్ వెరైటీస్‌ని మనం చూస్ చేస్తూ వాడుకోవచ్చు. యెస్. ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. సో, అందరూ కూడా లీఫీ వెజిటబుల్స్ తీసుకునే అలవాటు చేసుకోవాలని కోరుకుందాము. ఎక్కువ చేస్తూ ఉంటారు. 1, 2 తీసుకుంటూ ఉంటారు. లేదంటే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో, ఏదైనా కానీ ఇవి కూడా యాడ్ చేసుకుంటే సరైన న్యూట్రిషన్ అనేది అందుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే.